నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. తరువు లేనిదే లేదు మనకి బతుకు తెరువు. తరువుతోనే తీరుతుంది ప్రాణవాయువు. కరువు తరువు మన జీవితానికి అవుతుంది కల్పతరువు. తరువు ప్రకృతి సమతుల్యకు నిలవు. ఇవి కేవలం మాటలు కాదు, వాస్తవాలు. వృక్షాలే మన జీవనానికి మూలమని చెప్పే ఆధారాలు. మన చుట్టూ ఉన్న ఎన్నో గొప్ప వృక్షాల గురించి, వాటి గొప్పతనం గురించి మీకు అందించే కార్యక్రమమే పవిత్ర వృక్షాలు. అలాంటి పవిత్ర వృక్షాల్లో ఒకటైన కొబ్బరి చెట్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో కొబ్బరి చెట్టును కల్పతరువుగా భావిస్తారు. తెలుగింటి శుభకార్యాల్లో, పూజల్లో మరియు ఎన్నో కార్యక్రమాల్లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొబ్బరి చెట్టును లక్ష్మీదేవికి, కల్పవృక్షానికి మరియు త్రిమూర్తులకు కూడా ప్రతినిధిగా భావిస్తారు. కొబ్బరి ఆకుల పందిట్లో పెళ్లిళ్లు చేయడం ఇప్పటికీ ఒక సంప్రదాయం. కొబ్బరి చెట్టు నుండి వచ్చే కాయను శ్రీఫలం అని కూడా పిలుస్తారు. కొబ్బరికాయ శుభాలను సూచిస్తుంది. అందుకే హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయ కొట్టడం సంప్రదాయం. కొబ్బరికాయ, కొబ్బరి ఆకులు, కొబ్బరి నార, కొబ్బరి పువ్వు, ఇలా కొబ్బరి చెట్టులో ఉండే ప్రతి భాగాన్ని అనేక రకాలుగా మనం నిత్యం వినియోగిస్తూనే ఉంటాం. అలాంటి కొబ్బరి చెట్లు ఆధ్యాత్మికంగా ఎంత పవిత్రమైందో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. చూసేద్దాం. శ్రీరామ జయం. అమృత వృక్షాలు అనే అంశానికి స్వాగతం. ఎవరైనా ప్రముఖులు మన ఇంటికి వచ్చినప్పుడు, లేదా మన ప్రాంతానికి విచ్చేసినప్పుడు, లేదా మన ప్రాంతంలో ఏదైనా ఒక ఆలయానికి ఆ ప్రముఖులు వచ్చినప్పుడు అలాంటి వారికి పూర్ణ కలశంతో స్వాగతం చెబుతూ ఉంటాం. వారిని ఆహ్వానించే సమయంలో ఒక పళ్ళెంలో కాసింత బియ్యం పోసి, అందులో ఒక చెంబు కలశం ఏర్పాటు చేసి, ఆ కలశం పైన ఒక కొబ్బరికాయను ఉంచి, ఆ పిమ్మట ఆ కొబ్బరికాయను పూలదండతో అలంకరించి వారిని ఆహ్వానిస్తూ ఉంటాం. ఈ చెంబు ఆ పైన కొబ్బరికాయ ఏర్పాటు చేస్తే కలశము అని పేరు. పూర్ణ కుంభ కలశ స్వాగతం అని ఈ ప్రయత్నానికి పేరు. పూర్ణ కుంభము, పూర్ణ ఫలము అని కొబ్బరికాయకు మరి ఒక పేరు. కొబ్బరి చెట్టు నిటారుగా, పొడవుగా, ఏపుగా ఎదిగేటటువంటి ఈ మొక్క, వృక్షం మహావృక్షమా అంటే కాదు, కానీ వృక్షం నిటారుగా, పొడవుగా ఎదిగేటటువంటి ఈ కొబ్బరి చెట్టుకు కొబ్బరికాయలు లభిస్తాయి. ఆ కొబ్బరికాయలలో అమృతమయమైనటువంటి మంచి నీటి కంటే కూడా ఇంకా అద్భుతంగా తీయని జలం ఉంటుంది. సహజమైనటువంటి జలం. పరమేశ్వర అభిషేకం చెయ్యాలా? కొబ్బరి నీటితో అభిషేకం చేస్తాం. ఎవరినైనా స్వాగతం చెప్పే సమయంలో వారికి ఒక ఫలాన్ని అందించాలా? పూర్ణ ఫలం కొబ్బరికాయని అందిస్తాం. కన్యాదానం చెయ్యాలా? అమ్మాయి చేతిలో పూర్ణ ఫలం కొబ్బరికాయనే పెడతాం మనం. ఇలా ఏ సందర్భాన్ని చూచినా భగవతారాధన చేసే సమయంలో ఫలం మనోరథ ఫలం సఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం, కొబ్బరికాయను పగలగొట్టి అందులో ఉండే నీటితో పరమేశ్వరాభిషేకం చేస్తాం. శ్రీరామాయణంలో సుగ్రీవుడు సీతాన్వేషణ నిమిత్తమై వానరులను నలుదిక్కులకు పంపిస్తూ ఉంటాడు. అందులో సుషేణుడు అనే వానర వీరుడి నేతృత్వంలో అనేకులు వానర వీరులను పడమర వైపుగా పంపించే సమయంలో ఆ వైపున ఉండేటటువంటి అరణ్యాలలో కొబ్బరి చెట్లు ఉంటాయి అనే ప్రస్తావన చేస్తాడు. శ్రీరామాయణంలో మహర్షి వాల్మీకి కాలంలో కూడా మనం ఈ కొబ్బరి చెట్టు ఉనికి ప్రస్తావనను గమనించవచ్చు. వేళాకోళంగా పలువురు ఓ మాట అంటూ ఉంటారు, కొబ్బరికాయ కొబ్బరికాయ అంటూ ఉంటారు. కొబ్బరి పండు అనకూడదా? కొబ్బరి పండు అనే పదప్రయోగం లేదా అంటే ఉంది అంటూ కావ్య ప్రపంచం అద్భుతమైనటువంటి ఉదాహరణను అందిస్తుంది.
మృక్కులొనర్తు చక్కర కొబ్బరి పండులుండ్రముల్. నీలాసుందరి పరిణయం అనే కావ్యంలో కావ్యకర్త కొబ్బరి పండు అనే ప్రయోగాన్ని కూడా చేసిన ఉదాహరణను తెలుగు కవులు విస్మరించకూడదు. కనుక కొబ్బరి పండు అనే ప్రయోగం ఉన్నప్పటికీ ఇది కాయ. ఎప్పటికీ ఈ కొబ్బరి వృద్ధాప్యాన్ని కలిగించదు. పండు అన్న పదం ఉత్పన్నం కాదు ఇక్కడ, ఎప్పటికీ కాయగానే శరీరం ఎప్పటికీ నవ యవ్వనంతో ఎప్పటికీ వయస్సులో ఉన్నట్లుగానే, ఆనందంగా ఉన్నట్లుగానే, ఆరోగ్యంగా ఉన్నట్లుగానే, చురుకుగా ఉన్నట్లుగానే ఇలా భావన చెయ్యాలి. అందుకోసమే కొబ్బరికాయను పూర్ణ ఫలం అనేటటువంటి వారు. ఈ కొబ్బరికాయని పరమేశ్వర సంబంధంగా మనం అర్చన కోసం పొగలగొడితే అది నిలువుగా ఒకవేళ పగిలినట్లయితే శుభం, ఆరోగ్యకరం, ఆనందదాయకం. కొబ్బరి నిలువుగా పగిలింది, ఇంటిలో తొట్లె కడతారు, బారసాల. ఒక్కొక్కసారి ఆ కొబ్బరికాయని మనం పగులు కొట్టినప్పుడు అందులో తెల్లగా మొగ్గ పువ్వు కనిపిస్తుంది. కొబ్బరికాయలో ఇలా పువ్వు కనిపిస్తే శుభ సూచకం, ఇంటిలో పెళ్ళవుతుంది. వివాహం కానటువంటి ఆలస్యం అవుతున్న ఇబ్బందిలో ఉండే యువతీ యువకులు ఆలయానికి వెళ్ళి పరమేశ్వర సంబంధంగా మొక్కుకొని ఒక కొబ్బరికాయని అలా పగలగొట్టి చూచినప్పుడు అందులో పువ్వు వచ్చినట్లయితే పరమేశ్వర అనుగ్రహం లభించింది, సంకల్పం సిద్ధిస్తుంది. కొబ్బెరన గొవ్వెర ఎటంతనగా తత్పేషమొసగు అని ఆంధ్ర మహాభారతంలో కూడా ఈ కొబ్బరి ప్రస్తావనను మనం గమనించవచ్చు. సభాపర్వంలో ఈ ప్రస్తావన మనకు కనిపిస్తుంది. నన్నయ్య గారు చేసిన ఈ పదప్రయోగంలో కొబ్బెరకు కొవ్వెర అనేటటువంటి మరి ఒక పదం కూడా ఉన్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. కొబ్బరికాయలో తినే పదార్థం ఏది? ద్రాక్షాపాకము, కదళీపాకము, నారికేళ పాకము అని కావ్యరసానికి సంబంధించి ఆ పదగుంభనాలు 3 పాకములలో పఠితకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి అనేటటువంటి శాస్త్ర వివేచనలో ద్రాక్షాపాకం అంటే అలా ఆ పదం వినగానే ఎలా అర్థమైపోయింది, ద్రాక్ష పండు నోటిలో వేసుకున్నట్లుగా. కాస్త కష్టపడాలి అంటే అది కదళీపాకం, అంటే పొట్టు తీయడం, పండు తినడం, అనగా ఆ తొక్క ఎలా, ఎక్కడ, ఏమిటి అనే ఆలోచన చేయడం కొంచెం క్లిష్టమైన అంశం. ఇంతకంటే ఇంకొంచెం క్లిష్టమైన అంశం నారికేళ పాకము. కొబ్బరి పాకంతో సంబంధంగా చమత్కారంగా చెప్పిన ఈ అలంకార శాస్త్రం కొబ్బరికాయలో తినే పదార్థానికి ఒక ప్రత్యేకమైన పేరును గమనించింది. కొబ్బరికాయలో మనం తినేటటువంటి కొబ్బరి, దాని పేరు పేషము. కాయ పేరు కొబ్బరికాయ, తినే ఆ తెల్లగా ఉండే పదార్థానికి పేషము అని పేరు. నారికేళ పాకం ఎలాంటిది? పైన ఉండే ఆకుపచ్చని పొట్టు తీయాలి, గోధుమ రంగులో ఉండే రెండవ పొట్టు తీయాలి, ఆ పైన లోపల గట్టి పెంకు వంటి భాగం ఉంటుంది. జాగ్రత్తగా పొగలగొట్టాలి, చేతికి కుచ్చుకొనకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో ఉండే నీటిని ఒక ప్రత్యేకమైన పాత్రలో సేకరించుకోవాలి. ఆ తదుపరి తెల్లగా మెరిసిపోతూ ఉండేటటువంటి ఈ పేషము అనే పదార్థం తింటే మనస్సుకు ఆహ్లాదం, ఆనందం లభిస్తాయి. ఇది చాలా కఠినమైన విషయం. కాస్త మనం శ్రమ పడితే తప్ప అర్థం కాని విషయం కనుకనే ఈ అంశానికి నారికేళ పాకము అన్నారు శాస్త్రజ్ఞులు. చారపప్పును గసగసాల్చి అజికాయ శనగలను ఇలా అనేక విషయాలు చెబుతూ ఈ కొబ్బరితో చేసే పదార్థం తింటే ఇక వృద్ధాప్యం రాదు అనే అంశాన్ని ప్రబంధ పారిజాతం అనేటటువంటి కావ్యం తెలియజేస్తుంది. కొబ్బరి పువ్వు, కొబ్బరికాయ, కొబ్బరితో చేసే వివిధమైన పదార్థాలు ఇవన్నీ పరమాద్భుతంగానే ఉన్నాయి. కానీ కొబ్బరి మొక్కను పెంచుకోవడం ఎలా? ఇది నిటారుగా, పొడవుగా, ఏపుగా ఎదిగేటటువంటి చెట్టు. రామాయణంలో, భారతంలో, భాగవతంలో అనేక కావ్య ప్రపంచాలలో కూడా ఈ చెట్టుకు ప్రస్తావన గురించిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి అత్యంత పురాతనమైనటువంటి వృక్షంగా మనం భావన చేసినప్పుడు అత్యాధునికంగా కూడా ఒక సినిమా పాట జ్ఞాపకం తెచ్చుకోవచ్చునండోయ్. కొబ్బరి నీళ్ళ జలకాలాడి. ఈ పాట వినని తెలుగువారు ఉండరు కదా. 2 జళ్ల సీత అనే సినిమాలో సినీ కవి వేటూరి గారి కలం నుంచి జారువడినటువంటి ఈ గీతంలో కొబ్బరి నీళ్లతో స్నానం చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? వృద్ధాప్యం రాదు.
చర్మం ముడతలు పడదు అనే అంశాన్ని ఆధునిక కవులు కూడా విస్మరించకుండా అక్షరబద్ధం చేశారు. అలాంటి ఈ కొబ్బరికాయకు మనం పీచు ఉంచి దైవ సన్నిధానంలో సమర్పిస్తూ ఉంటాం. నారికేళ సముద్భూత త్రినేత్ర హరసమ్మతం శిఖయాతురితం సర్వం పాపం పీడాంచమేనుదా. ఈ శ్లోకం చెప్పే సందర్భంలో నారికేళము కొబ్బరికాయ పీచు తొలగిస్తే 3 కందులు ఉంటాయి. ఇవి త్రినేత్రుడికి శివుడికి ప్రతీక. సమర్పించిన తర్వాత ఆ కొబ్బరిని మనం స్వీకరించాలి, పరమాత్మ ప్రసాదంగా అందరికీ వితరణ చేయాలి. అంటే కొబ్బరి మొక్కలు పెంచుకోవాలి. ఆర్ద్ర నక్షత్ర సంజాతులు, మిథున రాశిలో జన్మించిన వారు, అలాగే శివానుగ్రహం కోరేవారు ఎవరైనా ప్రత్యేకంగా కొబ్బరి చెట్లను పెంచాలి అంటుంది జ్యోతిష శాస్త్రం. కాస్త ఉప్పు కలిపినటువంటి నీటిని ఈ కొబ్బరి మొక్కలకు ఏపుగా మనం అందించినట్లయితే అవి బ్రహ్మాండంగా ఎదుగుతాయి, మహావృక్షంగా మార్చుకోగలుగుతాయి తమ రూపురేఖలను. కనుక తెలుసుకున్నాం, కొబ్బరి మొక్కలను వృక్షాలుగా పెంచే ప్రయత్నం చేద్దాం. ఆధ్యాత్మిక జ్ఞానంతో అందరి క్షేమాన్ని కోరుకుందాం. మరొక వృక్షం గురించి తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. కొబ్బరి చెట్టు ఆధ్యాత్మికత, విశిష్టత, గొప్పతనం గురించి చూసాం కదా. పోషకాల నిధిగా చెప్పబడే కొబ్బరి చెట్టు మనకు అటు ఆరోగ్యపరంగా ఇటు ఔషధంగా ఎంత విలువైనది, మనిషి ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందో సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ గారు చెప్పే విషయాలని చూసేద్దాం. నమస్కారం. ఔషధ వృక్షాల విభాగంలో మనం తెలుసుకోబోతున్న అద్భుతమైన చెట్టు కొబ్బరి చెట్టు. ఆరోగ్యానికి ఒక కల్ప వృక్షం అని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్లుగా మన జీవితంలో ఒక భాగమైన ఈ కొబ్బరి చెట్టు కేవలం ఆహారాన్ని ఇచ్చేటటువంటి వృక్షం మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధాల నిధి. ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదంలో దీనికి ఒక విశిష్టత ఉంది. దీని ప్రత్యేకతల గురించి ఎన్నో విషయాలు ఆయుర్వేద సంహిత గ్రంథాల్లో చెప్పారు. కొబ్బరిని కల్పవృక్షం అని కూడా పిలిచారు. దీంట్లో ఆశ్చర్యం లేదు. దీంట్లో ఉండే ప్రతి భాగం కూడా ఏదో ఒక విధంగా మనకి ఉపయోగపడుతూనే ఉంది. కొబ్బరికాయ మొదలుకొని కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె, ఆఖరికి కొబ్బరి పువ్వు డయాబెటీస్లో ఉపయోగపడుతుంది. ఇలాగ ప్రతిదీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ మధ్య జరుగుతున్నటువంటి ఆధునిక పరిశోధనలు కూడా కొబ్బరిలో ఉండేటువంటి ఔషధ గుణాన్ని బలపరుస్తున్నాయి. కొబ్బరిలో లభించేటువంటి పోషకాలు, ఖనిజాలు ఇవన్నీ మన శరీరాన్ని అనేక రోగాల నుంచి కాపాడుతున్నాయి. ప్రధానంగా దీని స్వరూపం విషయం అంటే కొబ్బరి చెట్టు, దీన్ని బొటానికల్గా కోకాస్ న్యూసిఫెరా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది ఒక బహువార్షికపు వృక్షం, మీకు తెలిసిందే. దాదాపుగా 30 మీటర్ల ఎత్తు వరకు ఇది పెరుగుతుంది. దీన్ని మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా పెంచుతూ ఉంటారు పనిగట్టుకోరు. కొబ్బరి చెట్టుని ప్రత్యేకంగా మనం గుర్తించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మనందరికీ పరిచయమే. దీనికి పొడవైనటువంటి ఆకులు, దృఢమైనటువంటి కాండం ఇవన్నీ ఉంటాయి. ఇది దీని ప్రత్యేకత. కొబ్బరికాయలు గుండ్రంగా లేదా కొద్దిగా అండాకారంలో కూడా ఉంటాయి. ఈ చెట్లో ఉండేటటువంటి ఆ మట్టలు కానీ, కాండం కానీ, పీచు, కాయలు, ఆఖరికి పువ్వులు, వేర్లు, అలాగే కొబ్బరి నూనె అన్నీ కూడా అనేక రకాలుగా ఔషధాలుగా మనకి ఉపయోగపడతాయి. ఔషధ ప్రయోజనాల విషయానికి వస్తే కొబ్బరి చెట్లో ఉండేటువంటి ప్రతి భాగాన్ని మనం ఔషధం కింద వాడుకోవచ్చు. ముఖ్యంగా క్రానిక్గా మీరు ఏదన్నా విరేచనాలతో బాధపడుతూ ఉంటే కొబ్బరి మీకు ఉపయోగపడుతుంది. అలాగే కడుపులో నులుపురుగులు ఉంటే ఈ కొబ్బరి మీకు సహాయపడుతుంది. డయాబెటీస్లో ఇది యూస్ఫుల్గా ఉంటుంది. గుండె జబ్బులు, అలాగే డీహైడ్రేషన్ అంటే నిర్జలీయత, దంత సంబంధ సమస్యలు, క్షయవ్యాధి, మూత్రపిండాల్లో రాళ్ళు, ఇలా 1 కాదు 2 కాదు అనేక సమస్యలకు ఇది ఒక చక్కటి ఔషధం కింద పనిచేస్తుంది. మెయిన్గా మీకు చెప్పాల్సింది, కొంతమందికి క్రానిక్గా డయేరియా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే విరేచనాలు, అంటే ప్రవాహిక, ఒక రకంగా అమీబియాసిస్ అని చెప్పొచ్చు. అంటే ప్రవాహిక అంటే ఏంటంటే ముక్కితే తప్ప మలం రాని పరిస్థితి. అట్లని కాన్స్టిపేషన్ కూడా కాదు, వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి దీంట్లో ఈ కొబ్బరి మీకు ఉపయోగపడుతుంది. కొబ్బరి డొక్క ఉంటుంది కదా, ఆ డొక్కలో ఒక పొట్టు ఉంటుంది. మీరు కొబ్బరి కొట్టిన తర్వాత ఆ కొబ్బరి అంతా తీసుకున్న తర్వాత ఆ డొక్కలో మీరు గమనిస్తే పొట్టు ఉంటుంది. ఈ పొట్టుని 5 నుంచి 6 చెంచాలు సేకరించండి.
5 నుంచి 6 చెంచాల మోతాదులో ఒక చిన్న గ్లాస్ నీళ్ళకి వేసి దీన్ని బాగా బాయిల్ చేయండి. తర్వాత వడపోసుకొని ఈ నీళ్ళని రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం తాగుతూ ఉండండి. ఇలాగా 10 రోజులు చేస్తే క్రమం తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. ఎంతో కాలం నుంచి ఇబ్బంది పెడుతున్న మీ అమీబియాసిస్ దీర్ఘకాలపు ప్రవాహిక మంత్రం వేసినట్టు తగ్గుతుంది. కొబ్బరి పొట్టులో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ ఫైబర్ అనేది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అలాగే ఇది పేగుల్లో ఉండేటువంటి అదనపు నీళ్ళని గ్రహించేసి మలాన్ని గట్టిగా చేస్తుంది. దీంతో ఈ విరేచనాలు తగ్గుముఖం పడతాయి. ఇంకా కొంతమందిని ఈ కడుపులో నులిపురుగులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మామూలుగా పిల్లల్లో కామన్, కానీ పెద్దవాళ్ళలో కూడా ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ మార్కెటింగ్లో వీటిలో తిరుగుతున్నప్పుడు ఆ ఇంటెస్టైనల్ వర్మ్స్ తయారవుతూ ఉంటాయి. సాధారణంగా దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే కలుషితమైన ఆహారం తీసుకోవటం, అలాగే కలుషితమైన నీళ్లు తాగటం, అలాగే సరిగ్గా శుభ్రం చేసుకోకపోవటం ఈ పాత్రల్ని వీటిని, అలాగే ఇంకా అనేక కారణాలు కూడా ఇలాంటి పురుగులకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అయితే కొబ్బరి ఎలా ఉపయోగపడుతుంది, దీన్ని ఎలా వాడుకోవాలి అంటే మళ్ళీ అదే కొబ్బరి డొక్కలో ఉండేటటువంటి ఆ పొట్టు, దీనికి కొద్దిగా కురసాని వాము అనేది కలపాలి. అంటే కొబ్బరి డొక్కలో ఉండేటటువంటి పొట్టు అలాగే కురసాని వాము, ఇది మీకు ఈ పచారీ కొట్లో కానీ ఆయుర్వేద మూలికల మ్యాంగల్లో కానీ దొరుకుతుంది. వాములాగే ఉంటుంది, దీని పేరు కురసాని వాము. 2 కలిపి నూరి కుంకుడుకాయ అంత మోతాదుగా దీన్ని ముద్దగా చేసుకోవాలి. ఈ ముద్దని రోజుకి ఒక్కసారి ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. ఇలాగా 2 చెంచాల కొబ్బరి పొట్టుకి 1 చెంచా కురసాని వాము కలిపి నూరి ముద్ద చేసి తీసుకుంటూ ఉండాలి. అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఇక మరొక ఆసక్తికరమైన విషయం, డయాబెటీస్లో కొబ్బరి ఉపయోగపడుతుంది. కొబ్బరి ఎలా ఉపయోగపడుతుంది అంటే కొబ్బరి పువ్వు ఉపయోగపడుతుంది డయాబెటీస్ మెలిటస్లో. డయాబెటీస్ అంటే అర్థం ఏమిటి అంటే చక్కెర స్థాయిలు సాధారణ స్థాయి కంటే మించి పెరగటం. ఇది క్రానిక్ కండిషన్ ఒకటి. సాధారణంగా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మూత్ర విసర్జన ఎక్కువసార్లు అవుతూ ఉంటుంది, అలాగే ఎక్కువగా దప్పిక వేస్తూ ఉంటుంది, విపరీతమైన ఆకలి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, బరువేమో తగ్గిపోతూ ఉంటారు, అలసట ఇబ్బంది పెడుతూ ఉంటుంది, చూపు మందగిస్తుంది. ఇలాంటివి డయాబెటీస్లో కనిపించే ముఖ్యమైన లక్షణాలు. సాధారణంగా ఇన్సులిన్ ఉత్పత్తిలో లోపం ఉన్నా లేదా శరీరం ఇలాంటి ఇన్సులిన్ సరిగ్గా వినియోగించుకోలేకపోయినా అప్పుడు ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. సరే, మరి బాగుంది, కానీ కొబ్బరిని ఎలా వాడుకోవాలి అంటే ఇక్కడ మీకు కొబ్బరి పువ్వు ఉపయోగపడుతుంది. చాలామందికి తెలియని రహస్యం ఒక రకంగా ఇది. కొబ్బరి పువ్వుని మీరు ముద్దగా నూరాలి. దీన్ని ఒక చిన్న కరక్కాయ అంత సైజులో ముద్దగా చేసుకొని దీన్ని తీసుకుంటూ ఉండాలి. ఈ ముద్దని రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం పెరుగుతో కలుపుకొని తీసుకోవాలి. దీంతో ఆశ్చర్యకరంగా డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. కొబ్బరి పువ్వులో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు ఉంటాయి, ఇవి చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. అలాగే ఇంకొక ప్రాబ్లం గుండె జబ్బులు, హార్ట్ డిసీజెస్ ఈ మధ్య బాగా పెరిగిపోతూ ఉన్నాయి. గుండె జబ్బు అంటే ఏంటి, అర్థం ఏంటి అంటే గుండెకి సంబంధించిన ఖండాలకు సంబంధించింది కానీ గుండెకి రక్త సరఫరా చేసే రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఉండటం. దీన్ని అన్నింటినీ గుండె జబ్బులని అంటాం. సాధారణంగా ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, అలసట, గుండె దడ, కాళ్ళ వాపు ఇలాంటివి ఈ గుండె జబ్బుల విషయంలో కనిపించే లక్షణాలు. కారణాల విషయానికి వస్తే అధిక రక్తపోటు, అలాగే కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, స్మోక్ చేయటం, అలాగే డయాబెటీస్, అలాగే ఊబకాయం, ఇంకా శారీరక శ్రమ లేకపోవటం ఇలాంటివన్నీ కూడా గుండె జబ్బులకి ప్రధాన కారణాల కింద ఉంటున్నాయి. అయితే మరి కొబ్బరిని ఎలా వాడుకోవాలి అంటే రోజుకి ఒక 50 నుంచి 100 మిల్లీలీటర్ల కొబ్బరి నీళ్లు దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే గుండెని స్ట్రెంథన్ చేస్తుంది ఇది. ఎందుకంటే దీంట్లో పొటాషియం ఉంటుంది, డయాబెటిక్లా పనిచేస్తుంది, రక్తపోటుని తగ్గిస్తుంది. అలాగే కొబ్బరి నీళ్లు శరీరంలో ఎసిడిటీని తగ్గిస్తుంది. ఎప్పుడైతే ఎసిడిటీ తగ్గిందో అప్పుడు ఎదగాలటం అంటే ఛాతిలో మంట, హార్ట్ బర్న్ ఇలాంటి సమస్యల నుంచి రిలీఫ్ వస్తుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొబ్బరి గురించి మెయిన్గా చెప్పుకోవాల్సింది నిర్జలీయత అంటే డీహైడ్రేషన్ కరెక్షన్ గురించి. డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోవటం, తల తిరుగుతూ ఉంటుంది, అలసటగా ఉంటుంది, అలాగే చర్మం గమనిస్తే పొడిబారిపోయి కనిపిస్తుంది. ఇవన్నీ డీహైడ్రేషన్ లక్షణాలు. సాధారణంగా తగినంత నీళ్లు తాగకపోవటం, అతిసారం, అలాగే వాంతులు, అలాగే ఎక్కువ చెమట పోస్తూ ఉండటం ఇవన్నీ కూడా ఈ డీహైడ్రేషన్కి కారణాల కింద ఉంటూ ఉంటాయి. అయితే మరి కొబ్బరిని ఎలా వాడుకోవాలి? సింపుల్గా ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళకి కొద్దిగా నిమ్మరసం, చిటికెడంత ఉప్పు కలపాలి. కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి, ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు, కొద్దిగా నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే నిర్జలీయత ఆశ్చర్యకరంగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అలాగే ఇంకొక సమస్య దంత సంబంధ సమస్య అంటే డెంటల్ ప్రాబ్లమ్స్ తక్కువ ఏం కాదు ఇవి. ఈ దంత సమస్యలు అంటే ఏమిటి? చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉండటం, చిగుళ్ళ వాపు ఉండటం, దంతాలు క్షయించటం అంటే దంతాలు దెబ్బతింటం, నోటి దుర్వాసన వీటన్నిటినీ దంత సంబంధ సమస్యల కిందనే చెప్తాం. సాధారణంగా దంతాల నొప్పి, అలాగే చిగుళ్ళలో రక్తస్రావం అవుతూ ఉండటం, చిగుళ్ళ నుంచి దంతాలు కదులుతూ ఉండటం,
నోటి దుర్వాసన, ఇవన్నీ అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి దంత సంబంధ సమస్యలలో. మరి కొబ్బరిని ఎలా వాడుకోవాలి? కొబ్బరి నూనె దీన్ని నోట్లో పోసుకొని 5 నుంచి 10 నిమిషాలు పుక్కిలించాలి. ఇలా రోజుకి 2 సార్లు చేస్తూ ఉంటే దంత సమస్యలు తగ్గుతాయి ఆశ్చర్యకరంగా. అలాగే పచ్చి కొబ్బరిని నోట్లో ఉంచుకొని దీన్ని నవ్వులుతూ ఉండాలి. దీంతో కూడా దంత సమస్యలకి మంచిది, దంతాలకి ఇది స్ట్రెంత్నిస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి నోట్లో ఉండేటటువంటి హానికరమైన బ్యాక్టీరియాని నాశనం చేస్తాయి. దీంతో చిగుళ్ళ వాపు, దంతక్షయం ఇలాంటి సమస్యల నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇది నోటి దుర్వాసన కూడా తగ్గిస్తుంది. అలాగే క్షయ, ట్యూబర్క్లోసిస్. క్షయ అంటే ఏమిటి అంటే మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి ఒక అంటువ్యాధి. సాధారణంగా ఊపిరితిత్తుల్ని ఇది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది సాధారణంగా, కానీ ఏ ఆర్గాన్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇలాంటప్పుడు దీర్ఘకాలంగా దగ్గు రావటం, జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం, వెయిట్ లాస్ ఉండటం, ఇంకా ఆకలి లేకపోవటం ఇలాంటివి ఈ క్షయలో అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. ఈ క్షయాన్ని కలిగించేటువంటి బ్యాక్టీరియా గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొబ్బరిని ఎలా వాడుకోవాలి? పచ్చి కొబ్బరి నుంచి తీసినటువంటి నూనె, ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటారు. దీన్ని రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం 1 టీ స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే క్షయవ్యాధిలో ఒక మంచి కాంప్లిమెంటరీ థెరపీ లాగా ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఈ కొబ్బరి నూనెలో ఉండేటటువంటి మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అలాగే ఆ క్షయతాలకు బ్యాక్టీరియాతో పోరాటానికి సహాయపడతాయి. అలాగే ఇదే రెమెడీ హైపోథైరాయిడిజంలో కూడా చక్కగా పనిచేస్తుంది. హైపోథైరాయిడిజం కొన్ని సందర్భాల్లో దీంతో ఈ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటూ ఉంటే పూర్తిగా హైపోథైరాయిడ్ సమస్య నుంచి బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పి తీరాలి. కొబ్బరి నిజంగా ఒక అద్భుతమైన వరం. కేవలం ఆహారంగానే కాదు, అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కింద దీన్ని మనం వాడుకోవచ్చు. అయితే ఏదైనా ఒక ఆరోగ్య సమస్య మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటే మాత్రం తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవటం ముఖ్యం. ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి ఎన్నో ఔషధ చెట్లు మన చుట్టూ ఉన్నాయి. వాటిని గుర్తించి వాటి ప్రయోజనాలను తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మనం వాడుకోవాలి. ఇది మన అందరి బాధ్యత కూడా. ఆరోగ్యమే మహాభాగ్యం. ఓం ధన్వంతరాయే నమః. కొబ్బరి చెట్టు గురించి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక అలాగే ఔషధ విలువల గురించి తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.